ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం జరిగిందండి. వెనిజులా అధ్యక్షుడు మదురోని అమెరికాకు సంబంధించిన సైనిక వ్యవస్థ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే సైనిక చర్య ద్వారా కేవలం 2 గంటల 20 నిమిషాల్లో వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేపించారండి డొనాల్డ్ ట్రంప్. ఈ సైనిక చర్య ఆపరేషన్ లో సిఐ ఏజెంట్ అయినటువంటి జాన్ రాట్క్లిఫ్, విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో, డొనాల్డ్ ట్రంప్ పర్యవేక్షణలో జరిగినట్టుగా ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంటుందండి. అసలు ఈ పరిస్థితి వెనిజులాకు ఎందుకు ఎదురైంది అనే అంశం పైన మనం విశ్లేషణ చేద్దామండి. 1970లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 ధనిక దేశాల్లో వెనిజులా ఒకటండి. వెనిజులాకు అత్యధిక చమురు నిల్వలు, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అత్యధిక చమురు నిల్వలతో పాటు సుమారు 8,000 టన్నుల బంగారు నిక్షేపాలు కలవండి. ఇలాంటి వెనిజులా ఆర్థికంగా బలమైన రాజకీయ శక్తిగా ఉన్నటువంటి వెనిజులా 2013లో మదురో వెనిజులా అధ్యక్షుడిగా నుంచి 2026 ఇప్పటి వరకు కొనసాగుతున్నారండి. 2016-17లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు మదురో. ప్రజల దృష్టిలో హీరో కావడానికి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా తగ్గించాడండి. ఈ నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా తగ్గించడం వల్ల రైతులు పంట పొలాలు వేయటం బంద్ చేశారండి. అదే విధంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే వస్తువులు కానీ అదే విధంగా నిత్యావసర వస్తువులు అమ్మాలని కండిషన్ పెట్టారండి. ఈ కండిషన్ పెట్టడం వల్ల ఫ్యాక్టరీలు కూడా పూర్తి స్థాయిలో బంద్ చేశారండి. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యండి. తన కాన్సెప్ట్ ఏంటంటే అత్యధిక చమురు నిల్వలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ చమురు నిల్వలు వచ్చినటువంటి డబ్బుతో నిత్యావసర వస్తువులను పేదలకు ఉచితంగా అందిస్తే తను హీరో అవుతానని భావించాడు. కానీ 2013 నుంచి చమురులో ఫ్లక్చుయేషన్స్ రావటం వల్ల, చమురు ధరలు పడిపోవటం వల్ల వెనిజులాలో పరిస్థితి దారుణంగా తయారైందండి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోవటం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయండి. అందువల్లే వెనిజులాకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, విద్యావంతులు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళారండి. సుమారు ఇప్పటి వరకు 80 లక్షల మంది వెళ్ళినట్టుగా అక్కడ కథనాలు వస్తున్నాయండి. 80 లక్షల మందిలో చాలా మంది అమెరికాకు వలస వెళ్ళినట్టుగా కూడా అమెరికా ఆరోపిస్తుంది. వెనిజులా నుంచి అక్రమ వలసలు, అదే విధంగా వెనిజులా నుంచి డ్రగ్స్ సరఫరా అమెరికాకు యథేచ్ఛగా జరుగుతుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన అటాక్ చేసినట్టుగా కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయండి. వెనిజులాలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడ సామాజిక కార్యకర్తలు ఉద్యమాలు చేస్తున్నారండి. ఈ ఉద్యమాలకు అమెరికా పరోక్షంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు తన సైనిక చర్య చేపట్టి వెనిజులా అధ్యక్షుడు మదురోని అరెస్ట్ చేపించారండి. ఈ పరిస్థితి వెనిజులాకు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అక్కడ ప్రభుత్వం అనుసరించినటువంటి ఉచిత పథకాల వల్ల ప్రజలు విసిగెత్తిపోయారండి. ఇదొక కారణం. అదే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాకు ఆక్రమించడానికి ప్రధాన కారణం ఏంటంటే అందరూ చెబుతున్నట్టుగా పెట్రోలు, బంగారం అండి. ఇది ప్రధాన కారణం. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ వెనిజులాను ఆక్రమించాడండి. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు కనుక తీసుకున్నట్టయితే చిలీ కావచ్చు, మెక్సికో కావచ్చు, అర్జెంటీనియా, బొలీవియా, ఇవన్నీ లాటిన్ అమెరికా దేశాలండి. ఈ లాటిన్ అమెరికా దేశాల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా పెట్రోల్ నిక్షేపాలు కావచ్చు, బంగారం సంబంధించినవి చైనాకు దిగుమతి చేస్తున్నారండి. మెక్సికోలో ప్రపంచవ్యాప్తంగా వెండి నిక్షేపాలు అధికంగా ఉన్నాయండి. దీని ప్రాసెస్ వచ్చేసి చైనాకు వెళ్తుంది, చైనా దిగుమతి చేస్తుందండి. అదే విధంగా మరొక లాటిన్ అమెరికా దేశమైనటువంటి చిలీ కూడా రాగి ఉత్పత్తి బాగా జరుగుతుందండి. ఈ రాగి కూడా చైనాకు దిగుమతి జరుగుతుందండి. అంటే భవిష్యత్తులో ఏ టెక్నాలజీ కావచ్చు, ఈవీ సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, అదే విధంగా గ్రీన్ ఎనర్జీ, వీటికి ఖచ్చితంగా కావాల్సిన నిక్షేపాలు ఏంటంటే బంగారం, వెండి, రాగి, లిథియం సంబంధించినవంటి ఇవన్నీ 2000 సంవత్సరంలో లాటిన్ అమెరికా దేశాలు 80% అమెరికాకు దిగుమతి చేస్తే 2025 సంవత్సరానికి వచ్చేసరికి 80% చైనాకు దిగుమతి చేస్తుందండి. అందుకని వెనిజులాను ఆక్రమించి మిగతా లాటిన్ అమెరికా దేశాలను పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. మీకు సంబంధించినటువంటి వెండి కావచ్చు, అదే విధంగా లిథియం కావచ్చు, అల్యూమినియం కావచ్చు, రాగి కావచ్చు, చైనాకి దిగుమతి చేయకుండా అమెరికాకు దిగుమతి చేయాలని చెప్పేసి పరోక్షంగా హెచ్చరించడానికి వెనిజులాను ఆక్రమించాడండి డొనాల్డ్ ట్రంప్.
అదే విధంగా చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. అందుకనే ఈ లాటిన్ అమెరికా దేశాలైనటువంటి వెనిజులా పైన అటాక్ చేశాడండి. అదే విధంగా మదురో చాలా తెలివైన వాడండి. ఏదో ఒక రోజు అమెరికా ఖచ్చితంగా వెనిజులాను ఆక్రమించుకుంటుందనే ఉద్దేశంతో తన సరఫరాలు బంగారం కావచ్చు, చమురు నిక్షేపాలు వెనిజులా నుంచి ఇరాన్ కు, రష్యాకు, చైనాకు ఎగుమతి చేశాడండి. ఎగుమతి చేసినటువంటి సొమ్మును బిట్ కాయిన్ రూపంలోకి మార్చాడండి. ఈ సొమ్ము విలువ వచ్చేసి సుమారు 6 లక్షల కోట్ల రూపాయలండి. 6 లక్షల కోట్ల రూపాయలు బిట్ కాయిన్ రూపంలో ఉంటే అమెరికా ఏమి చెయ్యదనే నమ్మకంతో అలా చేశాడు. అంత తెలివైన మదురో ఉచిత పథకాలు తీసుకురావటం వల్ల దేశంలో దయనీయ పరిస్థితులు ఎదురయ్యండి. అంత తెలివైనటువంటి మదురో కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని సరైన పాలన కొనసాగించినట్టయితే ఈ పరిస్థితి వెనిజులాకు ఈ రోజు ఎదురయ్యేది కాదండి.